చెప్పవా ఇల్లు కట్టిస్తున్నాం మీకోసం పండే జీవన్ ప్లేస్ డూప్లెక్స్ అది పెంట్ హౌస్ చర్చ్ విలేజ్ హౌస్ చెయ్యి మరి ఏమున్నా వీడియో చూసా రైట్ కమా శ్రీ హరివేదిక మీద పద్మశ్రీ విఠలాచార్య గారు జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జూలూరి గౌరీశంకర్ గారు, నవ తెలంగాణ ఎడిటర్ సుధాభాస్కర్ గారు, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె శ్రీనివాస్ గారు గురించి తెలుసుకోవాలంటే ఈ బుక్స్ అనమాట. సో ఆ రోజు రాములలో ఏం చేసిరు, ఎట్లా పాలించారు. మొన్ననే అయోధ్య రీసెంట్గా ఇనాగ్రేషన్ అయింది కాబట్టి సో తెలుసుకోవాలంటే రాముడి గురించి మనం తెలుసుకోవాలి. మన భారతదేశం మొత్తం రామమయం అవుతుంది కాబట్టి ఆదర్శంగా పాలించాలంటే ఇది చాలా చేయొచ్చు. అదేవిధంగా కల్పవృక్షం బుక్ ఉంది, వాల్మీకి రామాయణ కథలు. వెనుక నుంచి నన్ను కొడుతుంది నవీన్, ఇది పట్టుకో కల్పవృక్షము వాల్మీకి రామాయణ కథలు. సో వాల్మీకి గారు రాశారని తెలుసు కదా. ఫస్ట్ పోయేవాడిగా ఆయన పరివర్తన చెంది మళ్ళీ రామాయణం రాయడం జరిగింది. సో రామాయణం గురించి ఇంట్రెస్ట్ చదువుకుంటే కూడా క్లియర్గా మనకి మంచిగా మెన్షన్ చేశారు అన్నమాట. సో ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా భాగవత కల్పద్రోహము. సో ఈ బుక్ కూడా శ్రీకృష్ణుడి గురించి తెలుసుకోవాలంటే హరీష్ ఈ బుక్ అయితే మనం తీసుకోవచ్చు. సో చాలా ఉన్నాయి. అదేవిధంగా మహాభారతం. సో మహాభారతం గురించి తెలుసుకోవాలని కూడా ఇప్పుడు చెప్తాను కదా జగన్ గారు నేను అర్జున్ అని. సో వాళ్ళ గురించి కూడా తెలుసుకోవాలి. అసలు అర్జునుడు ఏం చేశాడు, శ్రీకృష్ణుడు ఏం చేశాడు, భగవద్గీత మనకు ఉంటుంది కదా. గీత తెలుసుకుంటే మన లైఫ్లో వచ్చే 100% ప్రాబ్లమ్ సొల్యూషన్ దొరుకుతుంది అనమాట. సో అలాంటివి కూడా దీనికి సంబంధించి ఎందుకు వచ్చింది మనకు వ్యాసుడు గారు, అదేవిధంగా వినాయకుడు చెప్తూ ఉంటే రాశాడని చెప్తారు కదా. సో వినాయకుడు రాశాడు, వ్యాస మహర్షి చెప్తూ ఉంటే. సో అలాంటివి కూడా క్లియర్గా తెలుసుకోవాలంటే మనకు పురాతన విషయాలు. సో ఈ బుక్స్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాస్ట్ ఎంత పడుతుంది మేడం ఒకటి? డిస్కౌంట్ చెప్పు. ఓకే డిస్కౌంట్ ఏమన్నా 10% డిస్కౌంట్. ఓకే 10% వరకు డిస్కౌంట్ ఉందంట. ఒకసారి విజిట్ చేయండి వచ్చినప్పుడు. అదేవిధంగా గీత అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా, మీరు ఏమైనా బిజినెస్ చేస్తున్నా, లైఫ్లో ఏమైనా ఒత్తిడి ఉన్నా ఈ బుక్ అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనమాట. సో గీతలో ప్రతి ఒక్కటి కూడా మనకు బుల్లెట్ షాట్ లాగా మన లైఫ్లో అయితే యూస్ఫుల్గా ఉంటుంది. ఖచ్చితంగా మనం చూస్తూ ఉంటాం కదా గీత అనేది. సో దీన్ని ఒకసారి చదువుకుంటే మన లైఫ్లో ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుందంట. ఎందుకంటే అర్జునుడు యుద్ధం చేస్తున్నప్పుడు డీలా పడిపోయినప్పుడు సాక్షాత్ కృష్ణుడు గారు వచ్చి దేవుడు కృష్ణుడు వచ్చి ఆయనకు బోధించడం జరిగింది అనమాట. కార్యోన్ముఖుని చేసి మళ్ళీ గెలిపించడం అనేది జరిగింది. సో కాబట్టి ఇది కూడా తక్కువ కాస్ట్ అనుకున్నాం, మేబీ 100 రూపీస్ అంట. సో డిస్కౌంట్ కూడా ఇస్తారు. ఒకసారి ట్రై చేయండి. స్టాల్ నెంబర్ 37. ఒకసారి స్టాల్ నెంబర్ 37 విజిట్ చేయండి. ఓకే.